శాపాలు ఉన్నాయా లేవా అని ఒక ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు మహాత్ములు ఇప్పుడు కూడా ఉన్నారండి, మనకు కనపడరు అంతే. ఎందుకంటే నేను రోజు పార్కులో, సఫిలగూడ పార్కులో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఓ కుర్రాడు, 40 ఏళ్ల కుర్రాడు, పిచ్చాళ్ళ తిరుగుతూ ఉంటాడు. కారులో దిగుతాడు, కారులో దిగి వాకింగ్ చేసుకుని వచ్చి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటాడు. ఓ రోజు వాడిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఏమిటయ్యా అలా ఉన్నావు అంటే, పెళ్లి చేసుకున్నావా అన్నాను. లేదండి శాపగ్రస్తుండండి అన్నాడు. అంటే శాపగ్రస్తుండంటే నేనన్నాను ఏదో ఏదో లోపం ఉందేమో, డాక్టర్లు వేళ టెక్నాలజీ బాగా పెరిగింది, వైద్య శాస్త్రం ఎంతో ముందడుగు వేసింది, నీకు అది కాదండి నాకు నిజంగానే ఒక ఋషి శాపం ఉంది అన్నాడు. ఏమిటన్నాను. 2014లో వాడికి విశాఖపట్నంలో ఒక అమ్మాయితోటి సంబంధం ఫిక్స్ అయింది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారట. పుచ్చుకున్న తర్వాత ఆ సాయంకాలం వాళ్ళిద్దరూ అలా సరదాగా మనసులు పంచుకుందామని చెప్పి ఆ ఋషికొండ బీచ్కి వెళ్ళారు. ఓ బండతాటును కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, సరదాగా జోక్స్ వేసుకుంటూ. ఆ బండకి అవతల ఒక ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నట్టండి. వాడు పొమ్మన్నాడు. ఏమిట్రా ఇక్కడ కూర్చుని ఏకాకలో పక్కపక్కల ఏమిటన్నాడు. వీడు కుర్రాడు కదా, మరి 30 ఏళ్ళవాడు అప్పటికి, 10 ఏళ్ల క్రితం ఉంటాను. ఇలాంటి పార్కులు బీచ్లు ఉన్నది మాలాంటి కుర్రాళ్ళ కోసం, నువ్వు తపస్సు చేసుకోవాలంటే పోయి ఎక్కడో అడవులకు పోయి చేసుకో అన్నాడు. అంటే వాడి కోపం వచ్చేసింది. ఆ సీసాలో నీళ్లు తీసుకుని, నీకు ఇదే శాపం, నీ యవ్వనం నీకు అవసరమైనప్పుడు పని చేయకుండుగాక అని చెప్పించట. వాడు ప్రాణం విలవిల్లాడిపోయాడు. క్షమించండి మహాప్రభో, నాకు పొరపాటు జరిగింది, నా శాపాన్ని మీరు తీసేయండి అన్నట్టు. తీయలేను, నా వల్ల కాదు, శాపం ఇవ్వడమే తప్ప దాన్ని మళ్ళీ ఉపశమనం చేసేటటువంటి శక్తి నాకు లేదు అంటే. కానీ ఎప్పుడు శాపం విముక్తి కలుగుతుందో చెప్పండి కనీసం అన్నాడు. అది చెప్తాను రా అన్నట్టు. ఆ చెప్పండి స్వామి అన్నాడు. ఎప్పుడు నా శాపం విముక్తి కలుగుతుంది అన్నాడు. అప్పుడు చెప్పేట, ఏనాడైతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందా. ఇదిగో అప్పటి నుంచి 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు, ఇక్కడికి రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అది అందువల్ల శాపాలు ఉన్నాయండి, మహానుభావులు ఉన్నారు ఇప్పటికి కూడా. సభను అలంకరించిన, సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారములు. గురువుగారు విద్యారంగం గురించి, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ గురించి మీరు ఆసుగా ఒక కవిత చెప్పండి. మళ్ళీ గురువులు విద్యార్థులు కలిసి హోటళ్ళకు వెళ్ళటాలు, వీటి గురించి కూడా ఒక ఆసుగా కవిత చెప్పండి. కో ఎడ్యుకేషన్ గురించి ఒక కవిత చెప్పండి. కో ఎడ్యుకేషన్లో దానివల్ల ఫలితాలు ఏమున్నాయంటే సహజీవనానికి వస్తున్నారు వాళ్ళు, అంతకుముందు దాని మీద కవిత చెప్పుకునేంత అంశం ఏం లేదమ్మా ఇప్పుడు. అది వాళ్ళు. ఓకే. అంతే, ఇంకా అన్నీను అవి ఇవి అని ఏం లేదు వాళ్ళకి. అయితే సహజీవనం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని అడిగాడు మన ఒక ఆయన ఒక కార్యక్రమంలో. అంటే మామూలుగా వివాహం చేసుకుంటే వైధవ్యం కలిగేటటువంటి ప్రాబ్లం ఉంటుంది, కానీ సహజీవనంలో వైధవ్యం ఉండదమ్మా, నిత్య సువాసినిగా ఉంటుందని చెప్పారు. ఇది చాలా బాగుంది. అలాగే మన ఫిబ్రవరి 14 ఏమిటమ్మా అమ్మ, ఇది అందరికీ గుర్తుంటుంది కదా. అయితే ఆ వ్యాలంటైన్స్ డే నాడు ఒక ఆడామగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, గురువుగారు మీరు మా పెళ్లి చేయాలండి, చాలా గొడవగా ఉంది, ఇద్దరు బాగా గొడవ పెడుతున్నారన్నట్ట. ఏం పర్లేదు మేము ఉన్నది, అందుకే కదండి పెళ్లి చేస్తాన్నాడు. ఎవరు గొడవ పెడుతున్నారంటే వాళ్ళ ఆయనను మా ఆవిడ అన్నట్ట. తర్వాత అయిపోయింది, వీళ్ళందరూ అయిపోయారు. ఇంకా ఇంకొక్కటి ఉందండి, సరదా అంశము. శ్రీమతి సుమతి నాయక్ గారు. Sabakku namaskaram. Bonjour. Si la femme est une bénédiction, qu'est-ce que vous allez faire? Si elle est malheureuse, cauchemar, comment vous allez dire? Oh, sorry. పొద్దున్న నుంచి ఫ్రెంచ్ అని సరదా అంశం కదా, ఫ్రెంచే వచ్చేసిందండి. నిన్న ఫ్రెంచ్, పొద్దున్న ఫ్రెంచ్ టీచర్ కదా సార్, అలాగే ఫ్రెంచే వచ్చేసిందండి, క్షమించాలి. ఓకేనా. ఇది భార్య అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటే ఎలా ఉంటుంది, ఒక గదర్ స్టైల్లో ఒక చెప్తారా?
అయితే దీనికి ఒక లైన్ వేసి చెప్తాను ముందు. ఎందుకంటే నాకు ఒక ఊతం కావాలి కదా. భార్య ప్రతికూలంగా ఉన్నది చెప్పేసి ఉంటే తర్వాత అనుకూలంగా చెప్పుకోవచ్చు. అందంలో అనుపమ అంటే నీ అంతటి అందమైనటువంటి వాళ్ళు ఉపమా అలంకారం ఉపమించడానికి వీలు లేనటువంటి అందం. అందంలో అనుపమ, అందంలో అనుపమ, నాకు బంధమైన గుణపమా, నా బతుకుకు గొళ్ళెమ, నా వేగానికి కళ్ళెమా, నా బతుకుకు గొళ్ళెమ, నా వేగానికి కళ్ళెమా, హై నా పక్కలోని బల్లెమా, ఓసిన ఆ పెళ్ళమా, నెక్లెస్సును కొని ఇచ్చిన రెక్లెస్సుగానే ఉంటావు, పట్టు చీరలెన్నిచ్చిన పట్టించుకోకుంటావు, మా అమ్మ వస్తే తిట్లు, మీ అమ్మకేమో అట్లు, అందంలో అనుపమా, నాకు బంధమైన గుణపమా. దీన్ని తిరగేస్తే అనుకూలంగా ఉండే భార్య ఎలా ఉంటుంది? అనుపమైన అందమా, నన్నల్లుకున్న బంధమా, మల్లెల సౌగంధమా, మమతల మకరందమా, అందానిగే అందమా, చందమామ చందమా, నీవే నా ఉషస్సు, నీవే నా తపస్సు, ఓహో నా మిసెస్సు, నీవే నా యశస్సు, అనుపమైన అందమా, నన్నల్లుకున్న బంధమా. అది నమస్కారం. మొన్న ఇలాంటిదే అడుగుతూ ఒక ఆయన అడిగాడు మన విజయనగరంలో. చాలా బాగుందని నోట్ చేసి పెట్టుకున్నాను. ఆయన సమస్య ఏమిటంటే 10 ఏళ్ళు అయిపోయిందండి పెళ్ళి అయిపోయి. ఏదో పాతవి అన్నీ పెట్లు చదువుతుంటే సర్టిఫికెట్లు, పెళ్ళాం సర్టిఫికెట్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఆవిడ ఈయనకన్నా 10 ఏళ్ళు పెద్దదని చెప్పి తెలిసింది. ఇప్పుడు తెలిసింది 10 ఏళ్ల తర్వాత. అంటే భార్య పెద్దదైతే దోషం ఉందా అని అడిగాడు ఆయన. అంటే నేను అన్నాను, అలా కాదండి, ఇప్పుడు పెద్ద కారు ఉంటే దోషమే ఉంటుంది, పెద్ద ఫ్లాట్ ఉంటే దోషమే ఉంటుంది, పెద్ద భార్య ఉన్నా కూడా దోషం ఏమీ లేదు. భార్యాభర్తలన్నాక కొట్టుకోటాలు దెబ్బలాటలు అవుతూ ఉంటాయి. నీకన్నా పెద్దదైన భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టావు అనుకో, మీసం మెలేయచ్చును. నాకన్నా పెద్దదాన్ని కంట్రోల్లో పెట్టాను రా అని చెప్పి. ఒకవేళ ఆవిడే నిన్ను డామినేట్ చేసిందనుకో, ఏదో పెద్దది మన మంచి కోసం చెప్పిందని సరిపెట్టుకోవచ్చు. అట్లా ఉంటుంది. భార్య అనుకూలవతి లక్కు లేదా భర్త డోలక్కు, సదా చిక్కు.